నిమిషం శరత్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. మనతో పాటు ప్రస్తుతం ఇవాళ పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి, రెడ్డి జాగృతి నుంచి పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. బుట్టంగారి మాధవరెడ్డి. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పుడు మీరు పిటిషన్ ఫైల్ చేయడం మీద చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనం ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం. ఒక్క నిమిషం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు అడ్డుపడలేదు కదా, ఎందుకు మాకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుపడుతున్నారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. భరత్ గారు చెప్పండి. మీ ద్వారా ఈ సమాజానికి చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అనేది ఆర్థిక పరమైన రిజర్వేషన్. ఇందులో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఓసీలు అందరు వాడుకోవచ్చు. ఆ జీవో అందరు చదువుమని చెప్పండి. అది తెలియకుండా మాధవరెడ్డి సాబ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు రావచ్చని చూపిస్తావా? చూపిస్తా. ఒకసారి స్టూడియోకి రా, చూపించురా. ఎవరు ప్రొవోకేట్ చేస్తే బీసీలకు అగెనిస్ట్ గా పనిచేస్తున్నావు? రేపు నీకు రెడ్డి జాగృతి పెట్టుకుని రెడ్డిల సంక్షేమం కోసం చేయకుండా బీసీలకు అయ్యాడు. మాధవరెడ్డి గారు జాగ్రత్త. ఎవరో ఒకరు సామాజికంగా మా కులాలన్నీ కూడా బహిష్కరిస్తారు. ముందు ఎవరు మాట్లాడుతారు? మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ గారు, తాడూరు శ్రీనివాస్ ఉన్నారు. ఒక నిమిషం, నేను ఒక 2-3 క్వశ్చన్స్ తర్వాత అడగండి. ఒక నిమిషం. శ్రవణ్ గారు లైన్ లో ఉంటారు, ఫోన్ లైన్ లో ఉంటారు. ఒక నిమిషం. ఒకటి సరే, ఇప్పుడు మీరు వేసిన కారణం భరత్ గారు ఒక మాట చెప్పండి. భరత్ గారు సరే, ఇప్పుడు నేను ఈ చర్చ ఇప్పుడు రవీందర్ రెడ్డి గారి మీద తిరగబడటమో, లేకపోతే మాధవరెడ్డి గారు కేసు వేసిందని ఆయన మీద నేను తిరగబడటమో, లేకపోతే మాట్లాడుకోవటమో, ఇది కేవలం సమాజంలో ఉన్నటువంటి ఒక అంతరాలను పెంచేది, ఇంకా వైద్వేషాలను పెంచేది చర్చ ఇది. దిస్ విల్ నాట్ లీడ్ అస్ ఎనీవేర్. He has his own belief that he can file a case democratically as a right. He filed, and we have a democratical right to defend it. అదే దాని గురించి అడుగుదాం. నేను కేసు ఒక్క నిమిషం ప్లీజ్ allow me to complete. నీకెట్లా హక్కు ఉంది అని నేనన్నా, నాకెట్లా హక్కు లేదు, నీకెట్లా రిజర్వేషన్లు అన్నా, మా రిజర్వేషన్ నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పని ఇద్దరు వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు, ఎందుకంటే తాడూరి శ్రీనివాస్ గారికి కానీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, లేకపోతే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక మాధవరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, వీళ్ళెవరు కూడా నిర్ణయాధికారం ఉన్నటువంటి ఒక వ్యక్తులు గారు. నిర్ణయాధికారం ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చాట్లతోడు వచ్చి కుక్కలకు పంచాయతీ లేకుండా చేయవలసినటువంటి నైతిక బాధ్యత, రాజ్యాంగ బాధ్యత అధికారత ఉన్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఆయన కేబినెట్, ఆయన ప్రభుత్వం. అది చేయకుండా ఇవాళ ఒక రెడ్డి వర్గం మధ్యన బీసీల మధ్యన పంచాయతీ కావాలా, చాట్లతోడు వచ్చి కుక్కల పంచాయతీ కావాలా? ఇది ప్రభుత్వం చేస్తున్న దాష్టికం. ఈ దాష్టికాన్ని ప్రశ్నించకుండా మాధవరెడ్డి మీదనో రవీందర్ రెడ్డి మీదనో మనం ఇద్దరం కొట్లాడుకుంటే దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు క్రియేట్ ఎ వాయిడ్ బిట్వీన్ ద సొసైటీ. కానీ దీనివల్ల బీసీలకు న్యాయం జరగదు, లేకపోతే ఆ రెడ్లకు అడ్డుకున్నటువంటి ఆ ఇద్దరికి కూడా ఏ రకమైనటువంటి న్యాయం లభించదు. దిస్ ఇస్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ ద కల్పరేట్ గవర్నమెంట్, క్రిమినల్ గవర్నమెంట్. ఇవాళ జాగ్ర సీనన్నా, తాడూరు సీనన్నా, శ్రవణ్, మేము ముగ్గురం కలిసి వాడితో కొట్లాడాలా, వాడు మాతో కొట్లాడాలా. సో సమాజం అంతా కూడా అట్లే కొట్లాడుకోవాలా. ఇది క్రిమినల్ గవర్నమెంట్ ఇంటెన్షన్. నేను ఇంకొక విషయం చెప్తాను, లాస్ట్ నేను పెట్టే ముందు చెప్తున్నా. ఇవాళ మీరు ఇంతకుముందు చదివినరు ఈ జెడ్పీటీసీ, ఈ జిల్లా, ఈ బీసీ, ఈ ఎస్సీ ఇట్లా అని చెప్పని చదివేసినారు. రేపు ఎన్నికలు పెడితే పెట్టుండొచ్చు కాక, రేవంత్ రెడ్డి గారికి అనుమల రాజ్యాంగం ప్రత్యేకంగా అమలైపోయి పెడుతుండొచ్చు కాక, రేపు కోర్టు మళ్ళా ఓపెన్ కాలేక ముందే కనుక ఒకవేళ పెట్టుకున్నా కానీ రేపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని జెడ్పీటీసీలలో, ఎంపీటీసీలలో, లేకపోతే రకరకాల పోటీ చేసిన వాళ్ళు ఆ పదవులు నిలవకుండా ఉండేటువంటి ఒక కుట్ర. ఇది బీసీల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చిల్లర డ్రామా, రాజకీయ డ్రామా ఇది. ఈ డ్రామాకు పాపం వీళ్ళు మేము టీవీలో కొట్లాడుకుంటే జంగాలు రాసుకుంటే పూర్తి వస్తుంది. అంతకు మించి ఒక్క నిమిషం. సారీ అన్న, నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం మాధవరెడ్డి, రవీంద్రెడ్డి గారు. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. ఒకటి ఇప్పుడు మీ పాయింట్, ఒక నిమిషం. మీరు ఇవాళ హైకోర్టుకు వెళ్ళారు, మొన్న కూడా వెళ్ళారు పేపర్ క్లిప్పింగ్ ఆధారం. ఇప్పుడు ఒకటి మీరు వెళ్ళిన కంటెన్షన్ ఏంటి? ఇప్పుడు బీసీలు 56% జనాభా వచ్చింది, 42% ఇస్తామన్నారు. 42% బీసీలకు జనాభా రిజర్వేషన్లు ఇస్తే మీకు రెడ్డి జాగృతి సంఘానికి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీకున్న అభ్యంతరం ఏంటి? భారత రాజ్యాంగంలో 1990 బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. అంత ముందుకు రిజర్వేషన్ రాలేదు.
ఆనాడే ఇందిరా సహాని కమిటీ నాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీసీలకి రిజర్వేషన్ లేవు, రిజర్వేషన్లు ఇస్తున్నాము, దీని 50% పెరగకుండా ఉండాలి అని స్పష్టంగా రిజర్వేషన్ చెప్పడం జరిగింది అలా కోర్టు తీర్పు. ఈ రోజు జనాభా పెరిగినంత మాత్రంగా రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు. జనాభా పెరిగిన ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇలా మా కులంలో కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేవు, సామాజిక పరిస్థితులు బాగలేవు, కాబట్టి మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నాం. ఇలా 50% వచ్చాయి కదా ఇప్పుడు ఆర్థికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చాయి కదా. ఆర్థిక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లా ప్రతి కులం వాడుకోవచ్చు, ఎస్టీ వాడుకోవచ్చు. ఎస్సీ వాడుకోరాదు, ఓసీలో ఉన్న ప్రతి కులం వాడుకోవచ్చు, ఎస్సీ వాడుకోరాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూడండి, ఎస్సీలు ఇక్కడ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఫైట్ చేసిన వ్యక్తి ఉన్నారు. వల్లభరెడ్డి ఒక నిమిషం మాధవరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి ఫైట్ చేసింది వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి. మాధవరెడ్డి ఒక్క నిమిషం. రవణ ఒక నిమిషం ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి సార్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీకు చదవండి, ఎస్టీలు బీసీలు కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు అంటే మీరు చెప్పేది లక్షల మంది రేపు మీ ఇంటికి వస్తారు, మీరు చెప్పేది లక్షల మంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ అమలు చేయించే బాధ్యత నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. నా మాట మొత్తం మీద కూడా మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? మీరు తప్పు చెప్తారు కాబట్టి ఇంటర్ఫేర్ అవుతున్నాం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇలా ఎస్టీలు బీసీలు వాడుకోవచ్చు. ఎప్పుడు అంటే నేను ఎస్సీ కులం వద్దు, నాకు ఎస్సీ కార్డు వద్దు, నేను జనరల్ ఉంటా అన్నప్పుడు అప్పుడు ఆ ఎస్సీ అనే వ్యక్తి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాడుకోవచ్చు. సేమ్ బీసీ కూడా నాకు బీసీ రిజర్వేషన్లు వద్దు, నాకు నేను జనరల్ రిజర్వేషన్ వాడుకున్నా అన్నప్పుడు అవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఇది తెలియకుండా కేవలం ఓసీలకు ఇచ్చిరని చెప్పడం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కంప్లీట్ గా ఏ రిజర్వేషన్ వాడుకోని వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వాడుకోని వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి అని ఉంది. అది చెప్పకుండా ప్రజలు ఎందుకు మధ్య పెడతారు? సో అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆ రిజర్వేషన్ సరెండర్ చేసి ఈడబ్ల్యూఎస్ వాడుకోవాలి. అవును, ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవి, సామాజిక పరమైన 50% రిజర్వేషన్ ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఆ సంబంధం లేని దాన్ని దీనికి యాడ్ చేస్తా అంటే ఎట్లా అండి? మాధవ్ ఒక్క నిమిషం నేను చెప్తాను. సరే నువ్వు అన్నది ఏంటంటే వాస్తవమే, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాని వారికి అనేది ఉంది కాన్స్టిట్యూషన్. మన 103 రాజ్యాంగ సవరణలే స్పష్టంగా మెన్షన్ చేశారు. అంటే ఆర్థిక పరమైన రిజర్వేషన్లే కానీ అగ్రవర్ణ పేదలకు కానీ మాత్రమే ఉంది. కాకపోతే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలు కాని వాళ్ళకి అనేదే ఉంది మన జీవోలోనే ఉంది. ఇప్పటి వరకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టింది ఇప్పటి వరకు దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. ఎక్కడది 2019లో వస్తే 2 ఏళ్ల దాకా కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయలేదు. 2021 ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒక్కరన్నా బీసీ గానీ ఎస్సీ గానీ ఎస్టీ గానీ మైనార్టీ గానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందినట్టే ఒక్కరిని చూపిస్తారా? మైనార్టీలలో బ్రదర్, మైనార్టీలలో బీసీ మైనార్టీలు ఉన్నారు, ఓసీ మైనార్టీలు ఉన్నారు. మహమ్మదులు వేరు, షేకులు వేరు, అది తెలుసుకో. మహమ్మదులు వేరు, షేకులు వేరు. మొన్న తెలంగాణలో జరిగినటువంటి సమగ్ర కులగణనలో కూడా ఓసీ ముస్లిం 2.8%, బీసీ ముస్లిం 10.6%. కాబట్టి ఇది తప్పు ఎక్కడ కూడా లేదు. అసలు మీరు రెడ్డి జాగృతి ఉండి మీరు రెడ్డి సంఘం కోసం మేడ్చల్లో గర్జన పెట్టిర్రు. ఆ గర్జన పెట్టినప్పుడు ఏం చెప్పిర్రు? రెడ్డి వాళ్లకు ఆర్థికంగా పేదలు ఉన్నారు కాబట్టి రెడ్డి కార్పొరేషన్ కావాలన్నారు, రెడ్డి పేదలను ఆదుకోవాలన్నారు, రెడ్డి వాళ్లకు జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో వాటా దక్కాలన్నారు. మరి ఈ డిమాండ్ మీద కాకుండా బీసీలకు వస్తున్నటువంటి మేము 60% రిజర్వేషన్లు అమలవుతుంటే 60% జనాభా ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తే మీకు అభ్యంతరం ఏంటి? మీ వాటా మేమేమన్నా తీసుకుంటున్నామా? రెడ్డిలకు వచ్చే వాటా బీసీలకు ఏమన్నా తీసుకుంటారా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జనరల్ వాటా నుంచి బీసీల వాటా వేయడం వల్ల ఇక్కడ ఎస్టీలకు కూడా నష్టం జరుగుతుంది. అరే జనరల్ అనేది రిజర్వేషన్ కాదు మిత్రమా. జనరల్ వాటా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మీ జనాభా 5% ఉంటే మీరు 90% ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో 42 మంది బీసీ రెడ్డి ఎమ్మెల్యేలు ఎందుకుర్రు?
అది ప్రజలేసారబ్బా ఓట్లు. అరే ప్రజలు కాదు, మీరు ఉన్న జనాభా కంటే ఎందుకు ఎక్కువ తీసుకున్నారు? ముఖ్యమంత్రులు 14 మంది ముఖ్యమంత్రులు ఎందుకయ్యారు? 28 మంది ముఖ్యమంత్రులలో 14 మంది ముఖ్యమంత్రులు ఎందుకయ్యారు? శ్రీనివాస్ గౌడ్ గారు జనాలకు ఓట్లు సేవ చేస్తే జనాలు ఓట్లేసి తప్ప ఇప్పుడు గెలవలేదు. సేవ చేసింది కాదు బ్రదర్. మీకు అన్యాయం జరిగితే మీరు కోర్టుకు పోయి అడ్డుకోండి. మీకు అన్యాయం జరిగినప్పుడు బీసీల పొట్టెందుకు కొడుతున్నారు అంటున్నా. బీసీలను ఎందుకు రాజకీయంగా అణచివేస్తుర్రు, అడ్డుకుంటున్నావు? నీకు వచ్చిన నష్టమే ఉంది. ఎందుకు మరి కమ్మోళ్ళు జనరల్ సీట్ అంటున్నావు కదా, కమ్మోళ్ళు కూడా జనరల్ వస్తారు, ఎందుకు అడ్డుకోలే? బాబనోళ్ళు బ్రాహ్మణులు ఎందుకు అడ్డుకోలే? వెలమలు ఎందుకు అడ్డుకోలే? వయసులు ఎందుకు అడ్డుకోలే? వాళ్ళ సంఖ్య తక్కువనా? వాళ్ళ సంఖ్య తక్కువ, మీరేమో ఎక్కువనా? ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు సూటిగా చెప్పండి. అడుగు. మీరు బీసీలు 120 కులాలు అంటారు, 136 కులాలు 136 కులాలు అంటారు. లాస్ట్ ఇయర్ సర్పంచ్ ఎలక్షన్ లో 8,900 గ్రామ పంచాయతీలు ఉంటే అన్న 1,496 గ్రామ పంచాయతీలు ఓసీలు పోగా మిగతా గ్రామ పంచాయతీలలో ఏ కులాలు ప్రాతినిధ్యం వహించినా? ఇప్పుడు మీరు 95 నుంచి వినండి 95 నుంచి బీసీ రిజర్వేషన్ అమలవుతుంది. మరి ఆమె క్రిమిలేయర్ ఎందుకు అడగలేదు? మీరు ఏబీసీ వర్గీకరణ ఎందుకు అడగలేదు? మరి తాకలలో మంగళాలు ప్రాతినిధ్యం లేదని ఎందుకు అడుగుతలేదు? ఇప్పుడు వినండి, బీసీలలో రిజర్వేషన్ లో క్రిమిలేయర్ ఉంది, ఫస్ట్ అది తెలుసుకోండి. సంపూర్ణంగా మీకు తెలియదు. విద్యా ఉద్యోగాల్లో క్రిమిలేయర్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇవాళ మాకు 60% జనాభా ఉంటే కేవలం 18% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్ లో. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ లో 23% ఇచ్చిర్రు. ఇవాళ 18% అత్యవసర రిజర్వేషన్లు ఇచ్చి గంపెడి జనాభాను పంచుకోమంటే ఎట్లా పంచుకుంటారు? ఇవాళ మాకు నీతులు చెప్పవలసిన అవసరం లేదు. ఒక నాయ బ్రాహ్మణుడు తమిళనాడులో 6 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ రాష్ట్రంలో ఒక బసవరాజ్ సారయ్య రజక కులానికి సంబంధించిన ఆయన మంత్రి అయ్యిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మీరు అడ్డుకొని మా నోటికాడు ముద్దలు గుండుకొని మా రిజర్వేషన్ రాకుండా మీరు తినమరిగి మా రిజర్వేషన్ తన్నుకొని ఇవాళ తీసుకుపోయి మీరు ఎంజాయ్ చేసే మరిగి ఇవాళ స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని కౌన్సిలర్ కార్పొరేటర్ వార్డు మెంబర్ కూడా కానియరా? భరత్ గారు మునూరు కాపులు ఓసీలలో ఉండే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కన్నా ముందు బీసీలకు ఎట్లా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసి వాళ్ళు సామాజిక వెనుకబాటు లేదు కదా వాళ్ళకి. 300 కాపుల జనాభా ప్రకారం 300 కాపుల ప్రాతినిధ్యం లేదు. ఇవాళ గౌడ్ల జనాభా ప్రకారం లేదు. కానీ రెడ్డిల బీసీ కులాలలో 136 కులాల్లో ఆ కులాల జనాభా దామాసి ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లేదు. మీరు ఏడ బహిరంగంగా నేను చెప్తున్నా, ఎల్బీ స్టేడియంలో పెడతావా, ప్రెస్ క్లబ్లలో పెడతావా, నేను నిరూపిస్తా. ఇవాళ జనాభా కంటే అదనంగా 90% అనుభవిస్తున్నది మీరు రెడ్డి సామాజిక వర్గం. 90% అనుభవిస్తున్నారు. అది రుచి మరిగి మమ్మల్ని ఆధిపత్యం చేసి మాధవరెడ్డిని ఎందుకు అనవు? పోరాటం చేస్తున్నాడు రవీందర్ రెడ్డి. మాధవరెడ్డిది తప్పు కదా, బీసీల పొట్టెన్ని కొడుతున్నాము. బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం అనలేదు కదా మాధవరెడ్డి. మీ జనాభా ప్రకారం మీకు రిజర్వేషన్ వచ్చినప్పుడు మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం వస్తే తప్పేంటి? ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటలేదు. అరే వ్యతిరేకమైన కోట్ల కేసేసిండు ఆయన. ఏమంటారు? రిజర్వేషన్ కావాలని వేసిండా? ఇప్పుడు మున్నూరు కాపుకు సామాజిక వెనుకబాటు, మున్నూరు కాప, యాదవ, విశ్వబ్రాహ్మణ, బీసీ కులాలలో బీసీ కులాల్లో మేము చూసుకుంటాం. మా రిజర్వేషన్ వద్దనడానికి మీకెక్కడి ఎవరేమన్నా కూడా మీ రిజర్వేషన్ల పెంపుకి వ్యతిరేకం కాదు, కానీ మీ రిజర్వేషన్లు అర్హులైన వాళ్ళకి అందాలి. ఇప్పుడు 100 కులాల రిజర్వేషన్లు అక్కడక్కడ ఇవాళ సూపర్ నెమరీ పోస్టుల ద్వారా మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఉంది. కానీ జనరల్ కోటాలనే 10% రిజర్వేషన్ అట్లా లేదు. అమలు చేస్తున్నారు. మేము ఇక్కడ చూస్తాం, సీట్లను చూపిస్తాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శ్రీనాథానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక ఎన్నికలలో ఏబీసీ వర్గీకరణ కావాలని కొట్లాడు. నీలాంటి సైంధవులు అడ్డుకున్నాక నీతులు చెప్పొస్తున్నావు. రిజర్వేషన్ లబ్ధి పొందుకుంటారు. నాకు నీతులు చెప్పొస్తున్నావు మాధవరెడ్డి గారు. చూపించుకుంటా మాధవరెడ్డి గారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు మీ వెనుక